వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. లోకమంతా గెలిచిన హృదయంలో నెమ్మది లేకపోతే అంతా శూన్యమే. చిన్న ఐశ్వర్యం మనుషులను దూరం చేయడానికి కాదు, ఆదరించడానికి. అబ్రహాము, లోతు ఇద్దరూ దేవుని కృప వలనే ధనవంతులయ్యారు. కానీ ఆస్తి ఎక్కువయ్యేసరికి వారి మధ్య దూరం పెరిగింది. ఈ రోజుల్లో కూడా చాలా కుటుంబాలలో ఆస్తిపాస్తులు పెరిగే కొద్దీ ప్రేమలు తగ్గిపోతున్నాయి. లోకపు సంపద ఎంత ఉన్నా హృదయంలో సమాధానం లేకపోతే ఆ జీవితం శూన్యం. ఇప్పుడు ఇచ్చే దీవెన మనల్ని అందరితో కలిపి ఉంచాలి కానీ దూరం చేయకూడదు. గుర్తుంచుకో, లోకంలో డబ్బు, హెవద ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ దేవుడు మనకిచ్చిన మనుషులు మన హృదయంలో దైవిక సమాధానం ఎంతో విలువైనవి. అబ్రహాం ఆస్తి కంటే సమాధానానికే మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టే దేవుడు అతన్ని మరింతగా ఆశీర్వదించాడు. ఈ రోజు నువ్వు మాత్రం తగ్గింపు మనస్సుతో సమాధానాన్ని వెతుకు. దేవుడే నీ పక్షాన ఉండి నిన్ను ఘనపరుస్తాడు. ఈ వీడియో ఉపయోగకరముగా అనిపిస్తే, మిమ్మల్ని బలపరిస్తే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.